జీవితంలో అందరికీ కష్టాలొస్తాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని ఎదుర్కోక తప్పదు. కొందరు కష్టాల్ని భూతద్దంలో చూసి భయపడతారు. కొందరు చూపి భయపెడతారు. ఇంకొందరు కష్టాల్ని కూడా ఆనందంగా అలంకరించుకుంటారు. కష్టంలోనే ఆటవిడుపును వెతుక్కొని దాన్ని తేలిక చేసుకుంటారు. చర్లపల్లి జైల్లో ఒక ఖైదీ ఈ నవలపై తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. విప్లవం అంటే గతంలో ఆయుధాలతో అడవుల్లో తిరిగేవారు చేసే పని అని ఒక అభిప్రాయం ఉండేది నాకు. మీరు మీ ఆయుధాలతో సమాజాన్ని కొంతగానైనా చక్కటి బాటలో నడిపిస్తున్నారు. అందుకు గురువుగారైన మీకు మీ అనుమతి లేకుండానే మీ శిష్యుడిగా ప్రకటించుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దుసీను. అంతేకాకుండా భారత మాజీ ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కూడా ఈ నవలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. చాలామంది గొప్పవాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 1000 పడగలతో ఈ నవలని పోల్చడం జరిగింది. అంతగా ఏముంది ఈ నవలలో? చదువుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు గొల్లపూడి మారుతిరావు గారు రచించిన సాయంకాలమైంది అనే నవల గురించి చదువుకుందాం. అంతమంది గొప్పగా చెప్పడానికి ఏముంది ఈ నవలలో అంటే, ఒక వ్యక్తికి కెరియర్ ముఖ్యమా లేదా రిలేషన్షిప్ తల్లిదండ్రులు ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ నవల సారాంశం అంతా ఇదే. రచయిత గొల్లపూడి మారుతిరావు గారు మనల్ని ఆలోచింపజేసేలా చేస్తాడు. ఈ నవల స్వాతంత్రం వచ్చిన కొత్తలో జరుగుతూ ఉంటుంది. అంటే సరిగ్గా ఇదే కాలంలో జరిగిందని చెప్పలేము, కానీ ఉత్తరాలు, టెలిగ్రాములు, టెలిఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్న కాలంలో జరుగుతూ ఉంటుంది ఈ నవలలో కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో పుట్టిన ఒక వ్యక్తి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు. అతని పేరు సుభద్రాచార్యులు, అతని భార్య వరదమ్మ. వీరికి 2 సంతానం, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి పేరు తిరుమల తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక అతిథి వెంకటాచలం వారి ఊరిలోకి వస్తాడు. అతడు తిరుమలలో ఉన్న ప్రతిభను గమనించి చదువును ప్రోత్సహిస్తాడు. అలా తిరుమల చదువుల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బాగా రాణిస్తాడు. అలా పై చదువులకై ఊరు వదిలి పట్టణంలో చదివిస్తారు తిరుమలని. అక్కడ కూడా తిరుమల మంచిగా చదువుకొని ఉద్యోగానికి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటాడు. తిరుమల పై దేశాలకు ఎందుకు వెళ్ళాలి? పసివాడిలా అడిగాడు సుభద్రాచార్యులు. 2 రోజులు ఎంత అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేంత సూటిగా చెప్పాడు వెంకటాచలం. బాగా చదువుకున్నాడు గనుక. బాగా చదువుకున్న వాళ్ళంతా దేశం వదిలి వెళ్ళిపోవాలా? వెంకటాచలం నవ్వాడు. ఇది వ్యవస్థని అడగాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరిని అడగాలో తెలియక అప్పుడే చాలా తరాలుగా సామర్థ్యాన్ని, తెలివితేటలను పై దేశాలకు పంపిస్తూ మనం నష్టపోతున్నాం. ఈ తండ్రి అడిగే ప్రశ్నకి ప్రభుత్వమో, విద్యారంగమో, వృత్తిరంగమో సమాధానం చెప్పాలి. ఇది ఆ ఊరిలో పుట్టిన ప్రశ్న కాదు. సుభద్రాచార్యుల ప్రశ్న చాలా మంది తండ్రుల మనుషుల్లో విచికిత్సకి చిన్న నమూనా. ఈ ప్రశ్నని సుభద్రాచార్యులు వారు అడుగుతున్నప్పుడు ఎడిత్ కామెరూన్ అనే ఒక మహిళ, ఈమె అమెరికాకు చెందినది, ఆమె పక్కనే ఉంది. ఈ ప్రశ్నని ఇంగ్లీష్లో తర్జుమా చేయించుకొని విన్నది. ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు అంది. వెంకటాచలం ఆశ్చర్యపోయాడు. మీ దేశంలో చదువుకి, అర్హతకి, సామర్థ్యానికి కులాల గుర్తులు పెట్టుకున్నారు. మేం కేవలం సామర్థ్యానికి, విజయానికి డబ్బు గుర్తు పెట్టుకున్నాం. మీ సరుకుని కులం పేరుతో బేరీజు వేస్తారు. మీ పాత తరాలు చేసిన నేరాలకి చాలా తరాలు ముడుపులు చెల్లిస్తున్నారు. మా పాత తరాలని మేము అడవుల్లోకి తరిమివేశాం. రెడ్ ఇండియన్లు దేశాన్ని ఎందరో కాందిశికులు ఆక్రమించుకున్నారు. మాకు బాగా బతకడమే లక్ష్యం. మీరు ముసలి వాళ్ళని గౌరవించి సాంప్రదాయాన్ని నిలబెడుతున్నామని చంకలు గుద్దుకుంటారు. మీ పద్మభూషణ్లు, భారతరత్నలు జీవితం ఆఖరి దశలో ఉన్న సమాజానికి సెంటిమెంటల్ తృప్తినిచ్చే పెద్దలు. మా దేశంలో ప్రతి ఏటా నోబెల్ బహుమతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. ప్రతి ఏటా కొత్త ఆలోచనలకి పట్టం కట్టాలి. మేము యువకుల సామర్థ్యాన్ని సంపాదించి వాడుకోవడానికి సముద్రాలు దాటి వెళ్తాం. మీ అబ్బాయి స్పెషలైజేషన్ చేసిన చదువు వినియోగానికి నేను 2 ఏళ్లు డెట్రాయిట్ జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీలో ఒక విభాగాన్ని సిద్ధం చేస్తున్నానంటే మీరు నమ్ముతారా? సుభద్రాచార్యులు ఆమె మాటలకి అవాక్కయ్యాడు. వాటి నిజానిజాలు ఆయనకు తెలియవు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. ఎవరికో అన్యాయం చేస్తే తనెందుకు శిక్ష అనుభవించాలి? తన కొడుకెందుకు దూరం కావాలి? సో ఈ విధంగా ఒక తండ్రి తన కొడుకు దూరమవుతున్నాడనే బాధతో, మరొక వైపు తన కొడుకు భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తూ బాధపడుతుంటారు తిరుమల తల్లిదండ్రులు. ఇక్కడే మనల్ని కన్ఫ్యూజన్లో పడేస్తారు రచయిత గారు. మనం కెరియర్ అనేసి, ఫ్యూచర్ అనేసి, ఉద్యోగాల కోసం తల్లిదండ్రులను వదిలేసి మరొక ప్రదేశానికి వెళ్ళడము లేదా విదేశాలకు వెళ్ళడము జరుగుతూ ఉంటుంది కదా. మనల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్న తల్లిదండ్రుల్ని ముసలితనంలో మనం అంతకు మించి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ అప్పటి పరిస్థితులకు తలవంచక తప్పదు. ఇలాంటి కథనంతో ఉంటుంది ఈ నవల. అందుకే రచయిత గారు ఈ కథని సంపూర్ణంగా ముగించలేదు, మన ఆలోచనకే వదిలేస్తాడు. నాకు ఈ
నవలలో రేచకుడు అనే పాత్ర చాలా నచ్చింది. మీరు ఈ నవలను చదివారా? చదివి ఉంటే మీకు ఏ పాత్ర నచ్చిందో కమెంట్ చేయండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తారో రేచకుడి పాత్ర చాలా ఆకట్టుకుంటుంది. అలాగే తిరుమల తల్లిదండ్రుల పాత్రలు కూడా మన నిజ జీవితంలోకి తొంగి చూసేలా చేస్తాయి. ఈ పుస్తకాన్ని రచించిన రచయితకి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ నవలను చదివి ఆస్వాదిస్తారని ఆలోచిస్తారని కోరుకుంటూ, పేదవాడు అవినీతి చేస్తే కులం తప్పు వేస్తుంది, జరిమానా కట్టమంటుంది. మధ్యతరగతి వాడు తప్పు చేస్తే అతి విలువైంది పోతుంది. దాని పేరు పరువు. దాని అవసరం మధ్యతరగతి మనిషికి ఎంతైనా ఉంది. గొప్పవాడు తప్పు చేస్తే దానికి వినోదం అని ముద్దు పేరు పెడుతుంది ఈ సమాజం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.